अब की बार మోడీ సర్కార్ చౌర్సా పార్ అంటున్న కమలం పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక సమర సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణలో బీజేపీ సైతం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక తమకు కలిసొచ్చే ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు రథయాత్రలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో ఈసారి లోక్సభ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది కాషాయ దళం. తెలంగాణ బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన కమల్నాథులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే విజయ సంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుల ఓటమి, రాష్ట్రంలో ఆశించిన స్థానాలు రాకపోవడంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని సిద్ధమైంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఈసారి డబుల్ డిజిట్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే తమ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 విభాగాలుగా రథయాత్రలు చేస్తోంది కాషాయ పార్టీ. సభలే కాకుండా అనేక రకాల ఈవెంట్స్, రైతులకు సంబంధించి, వ్యూవర్స్ కమ్యూనిటీ, చేతివృత్తులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అడిషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు గ్రామాల మధ్యలో అక్కడక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు మీటింగ్స్, ఎక్కువ రోడ్ షోస్, యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన బీజేపీ దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. బీజేపీ 370కి పైగా, ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో 10 ఎంపీ సీట్లు సాధించాలనే సంకల్పంతో రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. ఒక్కో క్లస్టర్కు 3 నుంచి 4 ఎంపీ సెగ్మెంట్లు కేటాయిస్తూ కొమరం భీం, భాగ్యనగర్, రాజరాజేశ్వరి, కృష్ణమ్మ, కాకతీయ, భద్రకాళి పేరుతో రథయాత్రలు చేపట్టింది. 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యులకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ గతంలో దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి తొలిసారి ఆ పార్టీని ఢిల్లీ గద్దెనెక్కించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములా ప్రయోగిస్తున్నారు కాషాయ నేతలు. తెలంగాణ వ్యాప్తంగా రథయాత్రలకు శ్రీకారం చుట్టిన కమల్నాథులు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రచార వాహనాలకి పూజలు చేసి ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్తో పాటు ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొనబోతున్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాల్ని విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్రల సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించే కార్నర్ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరవుతున్నారు. ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మల్ నుంచి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వ శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నడుస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బిఎల్ వర్మ, మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్, వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారాన్ని తిప్పికొట్టి మెజార్టీ పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకునేందుకు సంకల్ప యాత్రలతో ప్రజల ముందుకెళ్తున్నారు కమల్నాథులు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతల్ని బీజేపీలోకి ఆహ్వానించడం, మజ్లిస్, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలు, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టనుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపులుండకుండా ఐక్యంగా ముందుకెళుతూ ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టనున్నారు. ఈ యొక్క రెండు పార్టీల వైఫల్యాలు, టీఆర్ఎస్ ఏ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసింది, ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది, ఏ రకంగా నియంతృత్వపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించింది మరొకసారి జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాల్పడింది, ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది, ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. కాబట్టి ఈరోజు 9.5 సంవత్సరాల పాలనలో ఒక్క చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు. ఒక ధర్మమైనటువంటి పాలన అందించారు. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ బీజేపీకి కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై అభాస్ పాలైంది. వికసిత భారత్ పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించాలని బరిలోకి దిగుతోంది కాషాయ పార్టీ. మరి కమలదళం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా, లేక ఉన్న సిట్టింగ్ స్థానాలు ఓడగొట్టుకుంటుందా అనేది వేచి చూడాలి.